హరే కృష్ణ అందరికి. ఈరోజు ఏంటి సన్ రైజ్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? అందరికి ఏ హ్యాపీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీ. నేను అమ్మమ్మ అయితే టెంపుల్కి వెళ్తున్నాము. 7 o'clockకే మేమైతే బస్ ఎక్కేసాము. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే చాలా డేస్ తర్వాత ఇస్కాన్ కి వెళ్తున్నాము. ఈరోజు జస్ట్ ఆలయానికి వెళ్ళిన రోజే కాదు, ఇది అమ్మమ్మతో కలిసి గడిపిన ఒక అమూల్యమైన జ్ఞాపకం. మేమైతే ఇక్కడ బనానా అయితే తినేసాము. జర్నీ స్టార్ట్ చేసి ఆకలి అవుతుంది. ఇలా మీకు కూడా అనిపిస్తుందా? అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మా అమ్మమ్మ వచ్చింది ఈరోజు బస్ స్టాండ్, పెద్ద బస్ స్టాండ్. నాంపల్లిలో ఉన్న ఎబిట్స్ కి నేనైతే మా అమ్మమ్మని తీసుకువెళ్తున్నాను. మా అమ్మమ్మ ఇస్కాన్ పోతుంది ఫస్ట్ టైం. ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో మీకు చెప్తాది, చూడండి. ఇస్కాన్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇస్కాన్ ఆలయంలో అడుగు పెట్టగానే మనసంతా ప్రశాంతత నిండిపోయింది. చుట్టూ స్వచ్ఛమైన వాతావరణం, నెమ్మదిగా వినిపిస్తున్న భజనలు. ముందుగా శ్రీల ప్రభుపాదుల వారిని దర్శనం చేసుకున్నాము. శ్రీకృష్ణ బలరాములను దర్శనం చేసుకున్నాము. రాధాకృష్ణులను దర్శనం చేసుకున్నాము. రాధాకృష్ణులు ఎంతో నిండుగా అందంగా ఉన్నారు. మీరు ఇది వినే ఉంటారు. దేర్ ఇస్ నో షోల్డర్ టు క్రై, దేర్ ఇస్ ఆల్వేస్ ఎ ప్లేస్ టు నీల్ డౌన్ అండ్ క్రై. టెంపుల్ అని చెప్తున్నాను నేను. ఇక్కడ మాకైతే ఒక కార్డ్ అయితే ఇచ్చారు. దానిపైన హరే కృష్ణ మహామంత్రం ఉంది. ఇద్దరు నాకు చాలా దగ్గర. సిటీలో నేను చూసిన ఫస్ట్ ప్లేస్ ఇస్కాన్ అని చెప్పొచ్చు. సరెండర్ అవర్ సెల్వ్స్ టు కృష్ణ సో వీ క్యాన్ సీ మెనీ మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్ విత్ కృష్ణాస్ బ్లెస్సింగ్స్. ఇక్కడ ప్రాకృత్ మహారాజ్ సుఘోష స్వామి ద్వారా కృష్ణ లీలలు వింటున్నారు. సన్నివేశం. ఇస్కాన్ లో పెట్టే ప్రసాదం అయితే నాకు చాలా ఇష్టం. అందులో కిచిడి అయితే ఫేవరెట్. ప్రసాదం తిన్న తర్వాత అక్కడే ఉన్న షాప్ లోకి వెళ్తే ఈ పోర్ట్రేట్ అయితే చాలా బాగుండే. ఆ పోర్ట్రేట్ అయితే మొత్తం హ్యాండ్ మేడ్ ఉండే. తర్వాత పక్కనే ఉన్న బేకరీలో అయితే ఇస్కాన్ వాళ్ళదే ఉంటది. అందులో నేను అమ్మమ్మ అయితే ఒక్కొక్క బ్రౌనీ తీసుకున్నాము తినడానికి. అలాగే అక్కడ ఉన్న 2 బర్గర్స్ తిన్నాము. నో ఆనియన్, నో గార్లిక్ ది. ఫస్ట్ టైం అనుకుంటా బర్గర్ ట్రై చేయడము. అక్కడ హరే కృష్ణ మంత్రం వింటూ ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళిపోదాం అనుకునే టైంకి హారతి స్టార్ట్ అయింది. అంతా కృష్ణుడి కృప. మేం హారతిలో పాల్గొన్నాము. దామోదర అష్టకం పాడుతుండే అందరం కలిసి హరే కృష్ణ మహామంత్రాన్ని కూడా చెప్పాము. అసలు అనుభూతి మన మాటల్లో చెప్పలేం. It feels like we are directly connected to Krishna with our soul. The best thing is we never seen Vaikuntham, but ISKCON it feels like Vaikuntham. It's all Krishna's glories. మీరందరూ కూడా నాతో పాటు హారతిలో పాల్గొన్నట్టు అనుభూతి చెందుతున్నారని అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ బలరాం, సుభద్ర కృష్ణుడికి హారతి అయితే ఇస్తున్నారు. హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. అక్కడ పాడే హరే కృష్ణ మహామంత్రంలో అయితే మునిగిపోయామన్నమాట. చెవులకైతే ఎంతో వినసొంపుగా ఉండే. అక్కడ కృష్ణ లీలలకు సంబంధించిన పోర్ట్రేట్స్ ఉండే. వెంకటేశ్వర స్వామి పోర్ట్రేట్, కృష్ణుడు చేసిన లీలలు అన్ని గోడల పైన వేశారు. ఇస్కాన్ పోయిన వాళ్ళకైతే తెలిసే ఉంటది. 3D ఎఫెక్ట్ తోనే చాలా బాగా రూపుదిద్దారు. ఇవి చూస్తే మనం ఆ లీలలో ఉన్నాం అనే ఫీల్ వస్తుంది. శ్రీకృష్ణుడు మనతో ఉంటే చాలా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అక్కడున్న పోర్ట్రేట్స్ లో ప్రతి ఒక్క పోర్ట్రేట్ కి ఒక స్టోరీ ఉంటదన్నమాట. ఇదిగోండి ఇక్కడ చిన్ని కృష్ణుడు,
అలాగే అర్జునుడికి రథసారథిగా శ్రీకృష్ణుడు పోర్ట్రేట్, ఇలా చాలా పోర్ట్రేట్సే ఉంటాయన్నమాట ఇస్కాన్ టెంపుల్లో. మా అమ్మమ్మ ఫస్ట్ టైం కాబట్టి మొత్తం మంచిగా చూస్తుంది. ఈ విగ్రహం అయితే చాలా బాగుండే, ఫ్లూట్ ఒకటే మిస్సింగ్ అన్నమాట ఈ విగ్రహంలో. దర్శనం చేసుకొని మేమైతే ఆటో ఎక్కేసాము మెట్రో వరకు వెళ్ళడానికి. మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇస్కాన్కి వచ్చినందుకు. నేనైతే మా అమ్మమ్మ కంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నాను. మా అమ్మమ్మని తీసుకొని వచ్చేటప్పుడు ఎక్సలేటర్ అయితే ఎక్కించాను, కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే ఎక్సలేటర్ వద్దు లిఫ్ట్ ఎక్కుదాం అన్నది. మేమైతే మెట్రో అయితే ఎక్కేసాము. ఇస్కాన్ పోయింది మా అమ్మ ఈ రోజు. ఎట్లా అనిపించింది అమ్మ? మంచిగా. ఫస్ట్ టైం పోయింది కదా. వచ్చిన ఫస్ట్ టైం మెట్రో ఎక్కిచ్చిన. ఎవరు తీసుకొచ్చిర్రు? శ్రీభవన్ నేనే తీసుకొచ్చిన మా అమ్మని. దర్శనం చక్కగా జరిగింది. మళ్ళీ ఎంజీ బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాము. మేమైతే బస్ ఎక్కేసాము. అలాగే మేమైతే కొన్ని స్నాక్స్ అయితే కొనుక్కున్నాము తినడానికి. ఈరోజు మా అమ్మమ్మ చాలా కొత్త ఎక్స్పీరియన్స్. ఇవన్నీ మన బాధ్యత, మనం వాళ్ళకి అన్ని చూపించడం. తినడానికి టైం దొరకలేదు, 3 hours జర్నీ, ఇంటికి లేట్ అయిపోతుందని కురుకురే, పల్పి ఆరెంజ్ ఇట్లా స్నాక్స్ తీసుకున్నాము. మా అమ్మమ్మ ఇక్కడైతే ఫన్ చేస్తుంది. బస్సులోనే కూర్చొని తింటున్నాము. జర్నీ స్టార్ట్ చేసాము. సన్ రైజ్ కి స్టార్ట్ అయింది మా జర్నీ, అలాంటిది సన్సెట్ కి ఎండ్ అవుతుంది మా జర్నీ. ISKCON is not just a place, it's a devotee's emotional connection with Krishna. మేమైతే మా చిన్నమామ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అప్పటికే చీకటి అయిపోయింది. ఇక్కడ మా అమ్మమ్మ హారతిస్తుంది పూజ గదిలో. ఉయ్యాలుతుంది మా అమ్మమ్మ. హాయ్ కరుడి, హాయ్ కర్. హాయ్. మా చిన్న కొడుకు ఇల్లు ఉయ్యాల పరిగిల, అందుకు ఇట్లా కప్పుకొని వాకింగ్ చేస్తుందా. తిని హైదరాబాద్ పోయింటి, నాంపల్లి పోయింటి, ఇస్కాంతం కృష్ణుడికి మొక్కి వచ్చిన. మంచిగా మా మనవరాలు తీసుకుపోయింది. మంచిగా దర్శనం అయింది, ఆరతి తీసుకున్నాం, బయలుదేరినాం. హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. చెప్పు, కృష్ణ భక్తులు ఎందుకు వచ్చినావమ్మా? ఎవరు చెప్తే వచ్చినావు? నా మనవరాలు. నా మాటిని కృష్ణ భక్తిలో వచ్చింది. భక్తి నాకు చాలా ఆనందమైంది. నాకు చాలా మంచిగా అవుతున్నది. నాకు మంచిగా మొక్కుతుండ, నాకు హెల్త్ బాగున్నది. మోకాళ్ళు వస్తలేదు, పెయిన్ వస్తలేదు, ఏమైతలేదు, మంచిగా ఉన్నా. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ గోవింద గోవింద గోవింద.